నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లో 2024-25వ సంవత్సరంలో 3000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని రహదారి భద్రతా అవగాహన సంస్థల సమాహారమైన రోడ్ సేఫ్టీ నెట్వర్క్ వెల్లడించింది. గత 10 ఏళ్లుగా ప్రమాదాల సంఖ్య 2400 నుంచి 3000 మధ్య ఉన్నప్పటికీ ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఒకటైన అతివేగం వల్ల సంభవించే మరణాలు 2024లో గణనీయంగా తగ్గాయి. 2024లో అతివేగం వల్ల 80 మరణాలు సంభవించగా 2023లో ఇది 165గా 2021లో 215గా ఉంది. ట్రాఫిక్ నిబంధనల పటిష్ట అమలు, అవగాహన కార్యక్రమాలు మరియు స్పీడ్ కెమెరాలు వంటి సాంకేతిక పనితీరుకు ఈ తగ్గుదలకు దోహదపడ్డాయి. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సాంద్రత ఉన్నప్పటికీ హైదరాబాద్లో వాహనాల నమోదు సంఖ్యలో వైవిధ్యం ఉంది. 2024లో మొత్తం వాహనాల సంఖ్య 136,607 కాగా 2023లో ఇది 172,000గా ఉంది. గత దశాబ్దంలో అత్యధికంగా 2018లో 2 లక్షల వాహనాలు, 18,000 వాహనాలు నమోదయ్యాయి. మొబైల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం, తగినంత విశ్రాంతి లేకపోవటం, సీట్ బెల్ట్లు లేదా హెల్మెట్లు ధరించకపోవటం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించామని మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 2024లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు దాదాపు 11,000 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశామన్నారు. ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్పై దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలను నిరోధించడానికి కఠినమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నుంచి 24-25 సంవత్సరం సంబంధించి సుమారు 25,900 ప్రమాదాలు జరిగిందని మన లెక్కల ప్రకారం తెలుస్తుంది. అది గ్రేటర్ హైదరాబాద్లో అయితే 3,058 యాక్సిడెంట్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరణాల సంఖ్య చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 7,700 మరణాలు సంభవించినని లెక్కలు చెబుతున్నాయి. ఈ యొక్క యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తామన్నారు. సెకండ్లీ చెప్పుకోవాలంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ రూరల్ ప్రాంతంలో ఈ ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల స్కాల్ప్ స్కిడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయి చనిపోవడం జరుగుతూ ఉంది. రెండో కారణం. మూడో కారణం చెప్పుకొస్తే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనం నడుపుతూ ఉంటారు. దానివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. తర్వాత చివరిగా రూట్ క్రాస్ చేయడం, ఎవరైతే ఈ హైవేస్ మీద క్యారేజీలో సర్వీస్ రూట్ వెళ్లకుండా క్యారేజీ అడ్డంగా క్రాస్ చేయడం వల్ల మరణం సంభవిస్తుంది. ఈ నివేదిక గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి సమగ్ర విధానం, మెరుగైన శిక్షణ, కఠినమైన నిబంధనలు అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ నిబంధనల పటిష్ట అమలు, అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ కెమెరాలు వంటి సాంకేతిక పనితీరుకు ఈ తగ్గుదలకు దోహదపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో గత ఏడాది దాదాపు 3,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రోడ్ సేఫ్టీ నెట్వర్క్ తన నివేదికలో వెల్లడించింది. అతివేగం, నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తమ నివేదికలో వెల్లడించింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అరుణ్, HMTV, హైదరాబాద్.